అంటే ఇప్పుడు కూటమి విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏమన్నా ఉందా? నో 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 హ్మ్. ఏమీ కాదు. అక్కడ ఉండేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇటు సైడ్ ఉండేది టైగర్. ఏం కాదు. ఆ! వాళ్ళకి తెలుసు ఏం చేయాలనేది. ఎవ్వరి పార్టీలో ఎవ్వరెంత ఇది పెట్టుకున్నా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు అండ్ బాబు గారు వీళ్ళు ముగ్గురు ఒకటి. సో మిగతా వాళ్ళు ఎంత ఇది పెట్టుకున్నా జరిగే పరిస్థితులు ఏమీ లేవని మాకు అంటే అనిపిస్తుంది. కాదండి. అంటే నాకు అంటే ఎక్కడి నుంచి వస్తున్న వార్తలు అవి చూస్తుంటే ఎట్లుందంటే పవన్ కళ్యాణ్ రేపు థ్రెట్‌గా మారతాడేమో. బాబు పెద్దవాడవుతున్నాడు. హ్మ్. పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఆయనే సీఎం అయిపోతే హ్మ్. చిన్నబాబు పరిస్థితి ఏంటి? ఏమీ లేదసలు. ఇట్లాంటి కొన్ని అయన్నీ జస్ట్ మాటలు, కరెక్ట్ మాటలు కాదు. హ్మ్. గాలి వార్తలంటారు కదా! అవి అవి. ఓకే. ఆ! హ్మ్. అంతే, అక్కడికి మించి ఏమీ లేదు. అందరూ చాలా స్పష్టంగా ఉన్నారు. పార్టీలో ఉండే అచ్చెన్నాయుడు గారు కానీ, మిగతా పెద్దలు వాళ్ళందరూ ఉన్నారు కదా! నాకు వాళ్ళ పేరు అవును. సరింగా తెలీదు. అవును. సో, అందరూ కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. ఏదో పోస్టర్‌లో పోస్టర్‌లో నేమ్ ఎయలేదనో, లేకపోతే అవును. బొమ్మ ఎయలేదనో, వీటన్నిటి వీళ్ళు బయట ఎవరో అవును. స్ప్రెడ్ చేసేవాళ్ళు. అవును. అంతే తప్పితే వాళ్ళంతా చాలా కలిసికట్టుగా ఉంటారు. రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇదే విధంగా ఒక 15 ఏళ్ళు, 10 ఏళ్ళు అంటే వాళ్ళు ఇంక 30 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవునవును. లేదు కానీ, ఒక 10, 15 ఏళ్ళు అయితే కంపల్సరీ బాబు గారు సీఎంగా ఉంటారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అన్ని బాగుంటే, ఒకవేళ లేకపోయినా ఆ పరిస్థితులు అయిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వే అవకాశాలున్నాయి. ఆయన కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ లోకేష్ గారు అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓహ్! అబ్బా! గుడ్. సూపరండి మీరు. మంచి అందరికి ఒక నేను అవకాశం అంటే ఇచ్చారు. ఆ! నాకెవరు చెప్పినయి, నేను అనలైజ్ కరెక్ట్. చేసి చెప్పిన కరెక్ట్. మాటలండి అంతేలెండి. అవి. అవును. ఆ! అది. ఎప్పుడైనా కూడా ఇప్పుడు ప్రజలకు కూడా ఎగ్జాక్ట్‌లీ. ఇదే. ఆ! ప్రజలకు కూడా ఇంకొక విషయం చెప్పాలండి. రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పాలి అనంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఇంకొక 10 ఏళ్ళు కంటిన్యూ‌గా కొనసాగిస్తే, ఇప్పుడు గుడ్డు పొదిగినప్పుడు ఒక ఎప్పుడు 15 రోజులకి, 20 రోజులకి ఏమో పిల్లలొస్తాయి కదా! అవును. 7 రోజుల తర్వాత తీసేసి మిగతా 7 రోజులకి ఎలా వస్తది? అవును. ఆగిపోతాయి, అవును. చనిపోతాయి. అవును. సో, అలా కాకుండా సేమ్ ఇదే ప్రభుత్వాన్ని కంటిన్యూ‌గా ఒక 10 ఏళ్ళు గాని బాబు చేతుల్లో గాని ఉంటే, బాబు గారి చేతుల్లో గాని ఉంటే, డెఫినిట్‌గా ఒక మంచి కొత్త ఆయన ఎప్పుడైతే ఆయన విజన్ సింగపూర్ అని చెప్పాడో, ఆ విధంగా తీర్చిదిద్దుతాడు. కొన్ని కంపెనీస్ ఆల్‌మోస్ట్ చాలా వచ్చున్నాయి. నంద్యాల, కర్నూలు అక్కడంతా కూడా కొన్ని కొన్ని కంపెనీస్ వచ్చున్నాయి. ఓకే. ఇంకా కూడా వస్తాయి. ఇంకా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చాలా మందికి 6 లక్షల పైచిలకు అందరికి ఇప్పటికి కూడా జాబ్‌లు వచ్చున్నాయి ఆల్రెడీ. ఓకే. సో, వచ్చిన 7 నెలలకే. హ్మ్. సో, ఇలాంటి వాస్తవాలన్నీ చెప్పుకోవాలి. ఇలాంటి విషయాలు కూడా మనకు మంచి చేసిన విషయాలు కూడా బయట అందరూ ప్రజలకు తెలియజేయాలంటే నాలాంటి వాయిస్ వినిపించే వాళ్ళు కూడా ఉండాలి. ఉండాలి. యెస్. సో, అవును. నాకు అంటే ఇప్పుడు ఈవెన్ సడెన్‌గా ఎవరన్నా వచ్చి నా మీద దాడి చేశారంటే దిక్కే లేదు. అవును. వాస్తవం. హ్మ్. అంటే ఇప్పుడు నాకంటూ ఒక అథారిటీ ఇచ్చి, పలానా అమ్మాయి మన అమ్మాయి అని చెప్పేసి అది ఏదైతే మనం ఇదిలో అవును. చేసుకుంటామో, సో, ఇంకొంచెం బలంగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఒక పార్టీ పనిచేసే విధి విధానాల్లో ప్రాణం పోయినా హ్యాపీ. హ్మ్. ఇప్పుడు నేను ఒకవేళ నాకు ప్రాణం ఏదన్నా పోయిందనుకో, నాకు ప్రాణం మీద తీపి పెద్దగా లేదు. ఎందుకండి బాబు? నాకు అట్లేం లేదండి. ఉన్నన్ని రోజులు బతుకుతాం. అంతా దైవ ఈశ్వరేచ్ఛ. మీ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? మీరు అహా! ఎలా అంటే ఎలా? చెప్తున్నా. సో, మధ్యలో ఒకవేళ ఏదైనా ప్రాణం పోయింది అనంటే, అనామకంగా పోతది. ఈ అమ్మాయి ఏ పార్టీకి సంబంధించిన అమ్మాయి కాదు. అవును. అదవుతది. నేనేమనుకుంటానంటే, ఒక పార్టీకి సంబంధించి ఎవరైనా నన్ను ఆహ్వానిస్తే, ఆ పార్టీ కండువా యేసుకొని, హ్మ్. ఆ పార్టీకి సంబంధించి మాట్లాడి, ఆ పార్టీ విధి విధానాల్లో నా ప్రాణం ఓకే. పోయినా, పలాని పార్టీకి సంబంధించిన అమ్మాయి ప్రాణం పోయింది అని పడుతుంది. సో, అది ఓకే. నాకు హ్యాపీ. వైసీపీ వాళ్ళు పిలిస్తే ఎళ్తారా? నో. ఆ! నెవర్. ఎవరు పిలిస్తే ఎళ్తారు? కూటమి ప్రభుత్వంలో ఉండే అంతే వాళ్ళేనండి. గదా! ఓకే. అంటే ఎవరైనా పార్టీ వాళ్ళు పిలిస్తే అంటే ఓపెన్ ఆఫర్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం. బీజేపీ గూడా ఛాన్స్ ఉందా? మరంతే గదండీ. కూటమి అంటే 3 వరుస్తాయి కదా! మూడిట్లో ఎవరు పిలిచినా ఎళ్తారు. ఆ! ఓకే. 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 హ్మ్. మరి మొన్న ఈ ఒక వీడియో పెట్టారు గదా! ఏది? 'రఘువరన్ బీటెక్' సినిమాలో డైలాగ్ ఒకటి పెట్టారు గదా! అదొక్కసారి బల్లొదిలినట్టు మా కోసం. అయ్యయ్యో! ఆ! డైలాగా? ఆ! ఏరా ఎర్రిపప్ప! ఏ కష్టము పడకుండా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక్క కారణంతో చెమటలు పట్టకుండా స్ట్రెయిట్‌గా ఎంప్టీ సీట్‌లో కూర్చున్న నీకే అంత పొగరుంటే, అమ్మా, నాన్న కష్టపడి ఫీజులు కట్టి ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ వరకు కష్టపడి చదివి పాసయ్యి ఈజీగా ఉన్న గ్రూప్‌లన్నీ వదిలేసి ఎంపీసీ తీసుకుంటే ఇంజినీరింగ్ అవుతామని ఎవరో చెప్తే, ఫిజిక్స్‌కి ఒక ట్యూషను, కెమిస్ట్రీకి ఒక ట్యూషను, మ్యాథ్స్‌కి ఒక ట్యూషన్ అంటూ రోడ్లు పట్టుకొని తిరిగి ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలని అమ్మానాన్నలని విసిగిస్తే, బోర్డ్ ఎగ్జామ్‌లో పాస్ అవ్వడం కోసం ఫ్లాస్క్‌లో టీ పెట్టుకొని రాత్రి మొత్తం మేలుకొని చదివి, పొద్దున్నే లేసి అలారం పెట్టుకొని, మళ్ళీ ఎంసెట్‌లో ర్యాంక్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్‌లు తీసుకొని, అయినా కూడా అబ్బా! సరైన ర్యాంకు రాక, అమ్మ నగలు తాకట్టు పెట్టి, మేనేజ్‌మెంట్ కోటాలో చిన్న సీటు సంపాదిస్తే, ఆ! ఇంజినీరింగ్ చదివిన నాకు తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ మీడియం సరింగా అర్థం కాక, ఫస్ట్ ఇయర్‌లో కంప్లీట్ చేసిన సబ్జెక్టులన్నీ ఫోర్త్ ఇయర్‌లో ఒకేసారి కంప్లీట్ చేసుకొని, ఈ సొసైటీలోకి వస్తే, నీకు ఉద్యోగం లేని వెధవ అందరూ తిడుతూ ఉన్నా కూడా, అవేమీ లెక్క చేయకుండా, ఆ ఆఫీసు, ఈ ఆఫీసు అంటూ
కాళ్ళు అరిగిపోయేలాగా 4 ఏళ్ళకు కుక్కలాగా తిరుగుతున్న నాకు మా నాన్న దేనికి పనికిరాడు, పనికి మనని అవును. ఎదవా అని తిడితే ఒక్కొక్క ముద్ద మింగలేక కక్కాలు అర్థం కాక ఏడుస్తూ బాధపడుతున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు నన్ను మెచ్చి ఒక చిన్న అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని కూడా లాక్కోవాలని చూస్తున్న ఇలాంటి పోరంబోకుని ఎదిరించి ఈ రోజు నీ ముందుకు వచ్చి మాట్లాడుతున్న ఉద్యోగులని గ్రాడ్యుయేట్ ని నాకెంత ఉండాలిరా. బాబోయ్ సూపర్. గుక్క తిప్పుకోవట్లేదు ఏంటండి బాబు అమ్మ. సరే ఇది ఎవరి గురించి చేశారు ఇంతకి? అది మామూలు డైలాగ్, అది నేర్చుకొని చెప్పాను. అది అందరూ నాకు పెట్టారనమాట. ఇట్లాంటి డైలాగులు కాదు, బ్రెత్లెస్ డైలాగ్ ఒకటి ఉంది రఘువరన్ బీటెక్ లో, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇది పెట్టు అన్నారు. అది వాళ్ళు చెప్పినాక అంటే సరే మన ఎవరైతే మన శత్రువులైనా మిత్రులైనా అందరూ మన వాళ్ళే, ఎవరు వేరే పరాయాలు కాదు. మనల్ని అభిమానించే వాళ్ళకన్నా మనం తిట్టే వాళ్ళకి మన మీద ప్రేమ ఎక్కువ ఉంటది అని నేను దాన్ని బాగా బలంగా నమ్ముతా. వాళ్ళ కోసమే పెట్టాను ఈ వీడియో. అబ్బా మా ఒక రేంజ్ లో మిలియన్స్ వ్యూస్ కి వెళ్ళిపోయాయి. అది మిలియన్స్, సరే దాని కింద థ్రెడ్ కూడా మిలియన్స్ లోకి వెళ్ళిపోయిందిగా, ప్రాబ్లం లేదు. సో ఇది నా టాలెంట్ అని వాళ్ళకి చెప్పాను. ఎందుకు చెప్పలేను, నేను ఒక యాక్టర్ని రా, ఏ పనైనా చేయగలుగుతాను. అది ఓకే. అంటే ఇది దాని ఎందుకు అంత ట్రోల్ అయింది మరి ఏది ఈ యొక్క వీడియో? వాళ్ళకంతటి వాళ్ళే ఇది చేసుకున్నారండి. నేను అన్నాను కదా, ఏ రా ఎర్రిపప్ప ఏ కష్టం పడకుండా అంటే వీళ్ళు ఏమని వాదించుకున్నారంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, ఈడు కొడుకు వెధవా అని, జగనన్న వెధవా అని వీళ్ళకంతటా వీళ్ళే ఊహించుకొని వాళ్ళు మా జగనన్నని పాపం వీళ్ళే పప్పుని చేశారండి. అది దానికంతట వాళ్ళే ఊహించుకొని ఇది చేసి దాన్ని పెద్ద టార్గెట్ చేశారు. సో దీన్ని ఏమనుకోవాలి వీళ్ళ మనుషుల్ని, అది బ్రెయిన్ ఉందనుకోవాలా డైలాగ్స్ రెడీ చేసేటప్పుడు అన్ని ఆలోచించుకొని పెట్టుకోవాలి డైలాగులు. మీరు ఏంటిది ఇక్కడ నుంచి ఇట్లాంటివి నేర్చుకునే ముందు వెనక ఒకసారి ఆలోచించుకొని పెట్టాలంటున్నా డైలాగ్. అట్లా ఏం లేదండి, ఆలోచించేదే లేదు, తగ్గేదే లేదు. ఎవరి కోసం మనం ఆలోచించేది, మనకు నచ్చిన పని మనం చేస్తాం. మనం చేసే పనిలో తప్పు లేదు అని అంటే ఏవైనా చేస్తాను. తప్పు ఉంది అనుకుంటే అది నాకే నచ్చదు, మనసు చెప్తది కదా. ప్రతి ఒక్కరికి ఎవరు చెప్పినా చెప్పకపోయినా లోపల మనసు అనేది ఒకటి హెచ్చరిస్తూ ఉంటుంది. సో భగవంతుడు ఎక్కడో ఉండడు, లోపల మనసులోనే ఉంటాడు. సో గుళ్ళో దేవుడు ఒకటే, లోపల మన అంతరాత్మ ఒకటే. సో వాళ్ళిద్దరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే చాలా తేడాలు వచ్చేస్తాయి. సూపర్. కానీ అంటే సీరియస్ నోట్లో ఒకసారి మనం మాట్లాడుకుంటే, గత ప్రభుత్వంలో జగన్ కు అనుకూలంగా మాట్లాడిన చాలా మంది మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం రాగానే లొంగిపోయి సారీ అని మొత్తం తప్పుకొని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు మీకు ఆ పరిస్థితి వస్తే? నాకెప్పటికి రాదండి, వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. నేను ఒకదానికి స్టిక్ అయ్యాను కాబట్టి దాంట్లోనే ఉంటాను. నా తుది శ్వాస వరకు. ఇది చాలా మంది డైలాగ్ చెప్తారేమో, ఈ డైలాగ్ కాదు, సిన్సియర్ గా చెప్తున్నాను. నాకు మొదటి నుంచి అదే అంటే అభిమానం కాబట్టి అందులోనే ఉంటాను. ఇప్పుడు ఓకే, దాని గురించి ఎందుకులే కానీ, అంటే ఏం లేదు, దాచిపెట్టడానికి ఏం లేదండి. సో ఒక లీడర్ అనేవాడు, విజనరీ లీడర్ అనేవాడు ఎలా ఉంటారు అని అంటే, అది బాబు గారిని చూసి చెప్తాను. సో ఆయన్ని చూసి, ఆయన యొక్క పరిపాలన చూసి నేర్చుకున్నాను. సో ఇప్పుడున్న ఒక 10-15 ఏళ్ల కాలంలో ఎవరైతే ఇప్పుడు ఒక ఉడుకు రక్తం ఉర్రూతలూగుతూ రాష్ట్ర ప్రజానికానికి మేలు చేస్తున్నారో, తన డబ్బును కూడా, తన యావదాస్తిని కూడా ప్రజల కోసం అంకితం చేస్తున్నాడు, అలాంటి వాడు ఒకడు పుట్టాడు, అలాంటి వాడు కూడా ఒకడు ఉన్నాడు అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి, చూస్తున్నాం కాబట్టి. ఇంకెవరండి, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో వేల ఆస్తులు ప్రజల కోసం ఏ నాయకుడైనా పెట్టారా? మళ్ళీ ఏ నాయకుడు పెట్టలేదు కదా. సో కాబట్టి ఆయన చూసి కూడా మేము నేర్చుకున్నాం కాబట్టి డెఫినెట్ గా మా జీవిత కాలం ఈ 2 వ్యక్తులకి మేము ఉంటాం, తోడుగా ఉంటాం.